భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపు మేరకు మాడుగుల నియోజకవర్గంలో 112 పంచాయతీలో అనగా 4 మండలాల్లో మొత్తం పార్టీ కమిటీలు వేయడం జరుగుతుంది. రైతు కమిటీలు, మహిళా కమిటీలు, విద్యార్థి యువజన కమిటీలు, కార్మిక కమిటీలు మొత్తం 112 పంచాయతీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలు వేయడం జరుగుతుంది. అన్న రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సోదరులు, అగ్రవర్ణ సోదరులు వీళ్ళందరూ భారత చైతన్య యువజన పార్టీ బలపరచడానికి సపోర్ట్గా కమిటీల్లో ఎవరికైనా స్థానం కావాల్సి వస్తే సంప్రదించవలసిగా కోరుచున్నాం. ఎందుకంటే త్వరలో అన్న రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్ర అనేది చేయడం జరుగుతుంది. ఆయనకి మద్దతుగా మన మాడుగుల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనసంద్రం అన్నది కదిలి రావాలి. ఎందుకంటే మాడుగుల నియోజకవర్గంలో ఏ పాలకులు వచ్చినా సరే ఆ పాలక నాయకుడి యొక్క వర్గానికి తప్ప మిగతా బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి స్థానం లేదు, గౌరవం లేదు. అసలు భారత చైతన్య పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టింది. ఈ ఆత్మగౌరవాన్ని మనం తెలియజేయడానికి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉపకులాలు 136 బీసీ ఉపకులాలు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా అన్నకి మద్దతు తెలవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఇంకోటండి, మన అమర్ నిరాదీక్ష అయింది కదా కూటమి ప్రభుత్వం, ఈ 5 డిమాండ్లు అయితే పూర్తి చేయలేదు. సో దీంతో ఇప్పుడు బీసీలో ఇంకా కథలకు వస్తుందంటారా? తప్పకుండా కథలకు వచ్చిందన్నందుకే కారణం ఈరోజు టీడీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ బోడే రామచంద్ర యాదవ్ని కార్నర్ చేస్తూ, ట్రోల్ చేస్తూ పెట్టిందంటే భయం వాళ్ళకు స్టార్ట్ అయిందని అర్థం. ఎందుకంటే రామచంద్ర యాదవ్ ఒక విధంగా నైతికంగా గెలిచేసినట్టే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడు వచ్చి ఆమరణ నిరాదీక్ష స్టార్ట్ చేస్తున్నాడంటేనే ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెట్టే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల చెందిన నాయకుడు ఇప్పటి వరకు ఎవరో రాలేదు. స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు మన గురించి పోరాటం చేయడానికి ఎవరు నాయకుడు రాలేదు. నాకు తెలిసి మన దక్షిణాది ఉత్తరాదిలో అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, బీపీ మండల్ కానీ వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు పోరాటం చేయడానికి వచ్చారు. కానీ బడుగు బలహీన వర్గాల నుంచి మనం దక్షిణాది నుంచి మనకి బోడే రామచంద్ర యాదవ్ రావడం జరిగింది. రావడం వల్ల పార్టీలో కూడా ఇప్పుడు ప్రతిపక్షం పాలకపక్ష పార్టీలో కూడా ఈరోజు భయం పుట్టుకుంది. బడుగు బలహీన వర్గాలు రామచంద్ర యాదవ్కి నైతికంగా మద్దతు తెలుస్తున్న విషయం వాళ్ళకి అర్థం అవడంతోనే ఈరోజు భయం సోషల్ మీడియాలో అన్నని ట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే నైతికంగా రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాదీక్ష అన్నది విజయవంతమైంది. అయితే ఇప్పటికి ఇంతమంది నాయకులు వచ్చారు, ఈ రోజు వరకు ఎవరు ఇలాగా ఆమరణ నిరాదీక్ష కానీ మరొక కైండ్ ఆఫ్ ధర్నాలు అయితే చేయలేదు. ఇతనేటి కాలు చెప్పు లేకుండా కూడా ప్రజల కోసం ఎందుకంటే ఆరాటపడుతున్నారు చెప్తారా? ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల నేత. బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలు తెలిసినవాడు కాబట్టే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గెలిచి వరకు అన్ని సామాజిక వర్గాల ఓట్లు అడిగి దండుకున్న ఈ ప్రధాన పార్టీలు గెలిచిన తర్వాత బడుగు బలహీన వర్గాలు పక్కన పెట్టి తన వర్గాలకే పదవులు కానీ, కాంట్రాక్టులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఏవైనా ఒక జిల్లాకి తన వర్గానికి సంబంధించిన నాయకుని పెట్టుకొని వాళ్ళ పరిధిలో ఈ సమాజ వర్గాలందరూ వాళ్ళ కింద బానిసలుగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. ఈ విషయాలు ఖండించడానికే తెలిసిన వ్యక్తి కాబట్టి, బడుగు బలహీన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తిని కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ బీసీల కోసం ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఇంకోటేనండి, ఇప్పుడు ఏంటంటే చాలామంది బీసీవై పార్టీ అంటే చాలామంది బీసీల పార్టీ అయినా ఇది ఎస్సీ ఎస్టీ అగ్ర కోసం కాదా అని అడుగుతున్నారు. దానికోసం ప్రజలకి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా బీసీల పార్టీ అంటున్నాడు. ఈ బీసీల కోసం ఇప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ నారా లోకేష్ గారు కూడా బీసీ తరఫున మీటింగ్లు పెట్టి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 3 కోట్ల పైన బీసీ సోదరులు ఉన్నారు. ఏ పార్టీ గెలవడానికైనా కారణం బీసీ సోదరులే. ఏ నియోజకవర్గం వెళ్ళడానికైనా ఏదైనా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ఈ రోజు అగ్రవర్ణ కులాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయంటే కారణం మన బీసీ సోదరులు ఓట్లు వేయడం వల్ల. ఇది బీసీ పార్టీ అనుకుంటే అది అవేకం అవుతుంది. ఎందుకంటే మన ఓట్లతో గెలిచి మనల్ని బీసీ పార్టీ అంటే వాళ్ళని ఏ పార్టీ అనాలి, అది మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. చివరిగా మీరు కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఆమరణ నిరాదీక్ష అయింది కదా దానికోసం?
ఆమరణ నిరాదీక్ష చేసిన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి బలం గ్రామ స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు పెరగడం జరిగింది. ఆయన్ని ఎటువంటి తేలిగ్గా తీసుకుంటే రేపు ప్రధాన పార్టీలని ఎక్కడ ఏ స్థితిలో తీసుకెళ్తాడన్నది మీరే ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన బలహీన వర్గాలకు చెందిన నేత. ప్రతి బలహీన వర్గాలకి బాధ ఉంది. ఈరోజు 40 సంవత్సరాలు ఏదుతున్న పార్టీలు కానీ, కొత్తగా వచ్చిన ఏదుతున్న పార్టీలు కానీ ఏ బడుగు బలహీన వర్గాలకు పదవి లేదు. పదవులు ఇచ్చినా పవర్ మాత్రం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈరోజు రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి రావడం వల్లే ఆయనకి భయపడి ఈరోజు టీడీపీలో పదవులు పనిచేయడం జరుగుతుంది. పదవులు ఇస్తున్నారు కానీ పవర్ ఇవ్వలేదు. ఆ విషయం బీసీ సోదరులందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.